హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజు వీడియో ఏంటి అంటే షాపింగ్ బ్లాగ్ అనమాట. ఇప్పుడు ఎందుకు షాపింగ్ అని షాక్ అవుతున్నారా? వీడియో చూస్తూ ఉండండి, నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారా? సో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందన్నమాట. అండ్ ఇంకా వీడియోకి లైక్ చేయలేదా? సో ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి వెళ్తుంది, నాకు ఇంకా వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఇప్పుడు షాపింగ్ ఎందుకు అంటే డిసెంబర్ 29కి నా బర్త్డే అనమాట. సో బర్త్డే కోసం షాపింగ్ చేయాలి అనేసి అనుకుంటున్నా. సో నాకు ఒక ఐడియా అయితే ఉందన్నమాట. సో ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఆర్గెన్జా శారీ తీసుకోవాలి, కట్ వర్క్లో తీసుకోవాలి అని చెప్పేసి, అండ్ పర్టికులర్ కలర్ కూడా లావెండర్ కలర్లో తీసుకోవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను. సో నాకు ఆ శారీ దొరికిందా, దొరకలేదా, లేకపోతే నేను ఇంకా వేరే ఏమైనా తీసుకున్నానా, అవన్నీ మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు అనమాట. అదేంటో అర్థం కావట్లేదండి. వెళ్ళిన ప్రతిసారి షాపింగ్కి డిసప్పాయింట్మెంటే మిగులుతుంది. అది ఎందుకని అర్థం అవ్వట్లేదు. హ్యాపీ సతాయిస్తుంటుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంటలేదు, నాకు ఓపిక ఉంటలేదు, ఇంకా ఎక్సెట్రా చాలా రీజన్స్ అయితే ఉంటున్నాయి. సో అన్నిటి వల్ల లాస్ట్కి హ్యాపీనెస్ అయితే ఉంటలేదు అనమాట. డిసప్పాయింట్మెంట్ తోటి అయితే ఇంటికి వస్తున్నాను. ఎందుకు ఏంటి ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ హ్యాపీ చూడండి, రైమ్స్ ఇంకా చెప్తానే ఉందన్నమాట. ఇప్పటిదాకా రైమ్స్ చదివించిన తనని. సో కార్లో వెళ్ళేటప్పుడు ఏంటి అంటే తను ఇంకా అవన్నీ చదువుతూ ఉంటుంది, అన్నీ పీకేస్తూ ఉంటుంది. కాబట్టి తనను కొంతసేపన్నా ఎంగేజ్ చేయడానికి తనకి ఇష్టమైన రైమ్స్ అన్ని చెప్పిస్తూ ఉంటానన్నమాట. తనకి ఇంట్రెస్ట్ ఉంటేనేమో చెప్తుంది, లేదు అంటే చెప్పదు ఒక్కొక్కసారి. ఇంకా అట్లా కొంచెం టైం అన్న పాస్ అవుతుంది కదా. లేదు అంటే నా పొట్ట మీద పడిపోవడము, లేకపోతే అవి ఇవి పీకేయడము, గ్లాస్ పైన కొట్టడము, అంతా ఎంత చేయాలో అంత చేస్తుంది, సతాయిస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా తనని కొంతసేపు అయితే రైమ్స్ తోటి ఎంగేజ్ చేస్తాను. క్యూట్గా చెప్తుంది అనమాట రైమ్స్ తనకు చెప్పాలి అనిపిస్తే. లేదు అంటే మనం ఎంత చెప్పినా చెప్పదనమాట. సో హాఫ్ అన్ అవర్ ఎంగేజ్ చేయడానికి కూడా పిల్లలని అంటే చాలా కష్టం అండి. వాళ్ళు చెప్తే వినిపించుకోరు, వద్దు అన్నది కావాలని చేసి చూపిస్తారు. సో ఇంకా వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో దానిపైన మనం కూడా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళకి నచ్చినట్టు చేస్తే వాళ్ళు కొంచెం సేపు అన్న ఎంగేజ్ అవుతారు. రెయిన్ గో అవే కమ్ అగైన్ అండ్ little happy voice yeah, good job, yay, you got rain come again and little happy voice come away, good job. Very good. Johnny, no, mommy. Eating sugar. No, mommy. Telling lies. No, mommy. Open your mouth. No, mommy. Chitti chilkama. No, mommy. తోటకెళ్ళావా? మమ్మీ చిక్కపో. గూట్లో పెట్టావా? నో అంటే అట్లా చెప్తారా? సే హాయ్ హ్యాపీ, హౌ ఆర్ యూ? ఇంకో డయానా, రోమా, హాయ్. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా చెప్తుందో. నాకైతే భలే హ్యాపీ అనిపిస్తుంది అనమాట. రైమ్స్ లాగా చేయకుండా వాటిని కొంచెం కస్టమైజ్ చేసి తన పేరు యాడ్ చేసి తనకు నచ్చినట్టు చెప్తుంటారనమాట. ఇందాక చూస్తున్నారు కదా జానీ ఎస్ పాప రావాలి కదా, ఈమె ఎస్ మమ్మీ అని చెప్తుంది అనమాట. సో తన ఓన్గా తను క్రియేట్ చేసుకుంటుంది. అది నేను చెప్పింది అయితే కాదు, ఎస్ మమ్మీ చెప్పు అనేసి తనే క్రియేట్ చేసుకుంది అనమాట. నేను హ్యాపీ అనేసి పాడుతుంటాను అనమాట. లేదు అంటే ఇప్పుడు రెయిన్ గో అవేలో కూడా హ్యాపీ అని యూస్ చేయడం. సో అట్లా తనకు కొంచెం నచ్చినట్టు కస్టమైజ్ చేసి అయితే రైమ్స్ పాడిస్తూ ఉంటారనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఆర్ఎస్ బ్రదర్స్కి అయితే వెళ్దాము అనేసి వచ్చినాము. ఇక్కడ ఇంకా క్రిస్మస్ ట్రీ అయితే పెట్టారనమాట, క్రిస్మస్ టైం కదా. సో ఒక ఫొటోస్ కొన్ని వీడియోస్ అన్న తీద్దాము హ్యాపీకి అని చెప్పేసి. నించోరా అంటే వాడు నించుంటాడా, మీరు చెప్తే నేను ఎందుకు చేయాలి అన్నట్టు ఎంతసార్లు నించోబెడితే అన్నిసార్లు వచ్చి ఇక్కడ మెహందీ దగ్గర అయితే కూర్చుంటున్నాడు అనమాట. మేబీ హ్యాపీకి కూడా ఇష్టమేమో మెహందీ నాలాగా అన్నట్టు అనిపించింది. ఎన్నిసార్లు నించోబెట్టినా డైరెక్ట్ వచ్చేస్తూనే ఈ చైర్ ఎక్కి కూర్చుంటుంది అనమాట. నాకు కోపం వస్తుంది కానీ భలే క్యూట్గా కూర్చుంటుంది కదా అనేసి ఇంకో పక్కనేమో హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అంతసేపు కష్టం అన్నా కూడా అక్కడ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ బ్రదర్స్లో వెళ్ళి చూసేసి
వచ్చామన్నమాట. నాకు ఆర్గాన్జా శారీ కావాలి అని చెప్పాను కదా. సో అది అడిగితే అక్కడ లేదు అని చెప్పారు. ఇంకా లేదు అంటే నేను వేరేది ఏమీ తీసుకోకూడదు అనేసి నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఇంకా అక్కడ లేదు అంటే కేఎల్ఎంకి అయితే వచ్చినాము. కేఎల్ఎంలో కింద ట్రై చేసినాము అండ్ నెక్స్ట్ పైన కూడా వెళ్ళి ట్రై చేసినాము. పైన కొన్ని ఉన్నాయి కానీ వాటికి కట్ వర్క్ లేదు అండ్ నెక్స్ట్ ఆ డిజైన్ కూడా నాకేమంత నచ్చలేదు. సో మాంగళ్యాలు అడిగితే కూడా వాళ్ళు డైరెక్ట్ లేవనే చెప్పేస్తున్నారు. ఎందుకు పెట్టుకున్నారో షాప్స్ వీళ్ళందరూ అన్నట్టు అనిపించింది అనమాట. 3 తిరిగితే 3 దాంట్లో లేదు, ఒక్క దాంట్లో ఉండే కానీ దాంట్లో నాకు నచ్చినట్టు లేదు, కట్ వర్క్ కూడా లేదనమాట దానికి. సో ఇంకా అబ్బా అనిపించింది. ఎందుకు ఏదన్నా ఇష్టంగా తీసుకుందామని పోతే అది అసలు దొరకకపోతే కోపం వస్తూ ఉంటుంది. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అక్కడ మించి ఇంకా దూరం వెళ్ళలేమన్నమాట షాపింగ్కి. సో అందుకని ఇంకా మూడిట్లోనే దేంట్లోనో ఒక దాంట్లో తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా డ్రెస్సెస్ అయితే చూసినా అనమాట. ఫస్ట్ మాంగళ్యలో నాకు నచ్చిన డ్రెస్సెస్ ఉన్నాయి కానీ నాకు సరిపోతలేవు. నాకు నచ్చిన డ్రెస్సెస్ ఏమో నా సైజులో ఉన్నాయన్నమాట. సో ఇంక ఇట్లా అంతే కాదు అని చెప్పేసి ఇంకొకటి నాకు ఐడియా వచ్చిందనమాట. మా లియా పాప బర్త్డే అప్పుడు షాపింగ్ చేస్తే మాకు కూపన్స్ వచ్చినాయి. మ్యారేజ్ డే అప్పుడు నాకు అసలు గుర్తు రాలేదు. సో అవి ఇప్పుడన్నా యూస్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా కేఎల్ఎంకి అయితే వచ్చినాము. ఇంకా నచ్చకున్నా ఏదో ఒక డ్రెస్ అయితే ఇంకా దీంట్లో తీసేసుకొని వెళ్ళిపోదాము, ఇంకా తిరిగే ఓపిక లేదు, అప్పటికే నా పని అయిపోయింది అన్నట్టు అనిపించింది. ఇంకా ఆడికే వచ్చి ఇంకా సెలెక్ట్ చేయంగా కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకొని ట్రయల్ చేసిన అనమాట. అవి చూడ్డానికి బాగుంటాయి కానీ ట్రయల్ చేస్తే బాగుండవు. సో అట్లా అయితే జరిగినాయి. నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ బాగా నచ్చి ట్రెడిషనల్గా ఉంది కదా అనేసి తీసానమాట. చూస్తున్నారు కదా బాగుంది కానీ కొంచెం వర్క్ హెవీగా అనిపించింది అనమాట. కొంచెము టాప్ ప్లెయిన్గా ఉండి దుపట్టా హెవీగా ఉంటే బాగా కనిపించేది. అయినా కూడా ఓకేలే అన్నట్టు తీసి అయితే పెట్టిన. ఇదొకటి, ఇంకొకటి పింక్ కలర్ ఒకటి, ఇందాక ఆల్రెడీ లావెండర్ చూసారు కదా. ఈ 3 అయితే ఫైనలైజ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎనీ 2 తీసుకుందాము అని చెప్పేసి. సో ఇంకా అక్కడ సేల్స్ అక్కనే అన్నది ఏమంటే ఆల్రెడీ పింక్ ఎప్పుడు రొటీన్గానే ఉంటుంది కదా, ఈ పింక్ తీసేసి ఈ 2 తీసుకో అనేసి అని అన్నది అనమాట. సో ఆ 2లో లావెండర్ అయితే ఒకటి ఫిక్స్ అయిపోయినా కానీ ఇంకొకటి ఈ గ్రీన్ అది చూసినా కదా, అది కొంచెము ఫిట్టింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకు అవసరమా అంత కాస్ట్ పెట్టి, అది 2,200 ఉంది. అంత కాస్ట్ పెట్టి మళ్ళీ ఫిట్టింగ్ లేకుండా ఉండడం ఎందుకు అనేసి ఇంకా అది కూడా డ్రాప్ అయిపోయి జస్ట్ ఈ 3 ఒక్క డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. అదేం తీసుకున్నానో లాస్ట్లో ఎండ్ వరకు చూడండి, మీకే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇంకొచ్చేసరికి బయటికి నైట్ అయిందనమాట. ఇంకా టీ తాగుదాము అని చెప్పేసి అక్కడ ఆగినాము. ఇంకా ఆగినాం కదా అనేసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు అయిందనమాట నా షాపింగ్. నేను ఫస్ట్ నుంచి శారీ కావాలి అనుకొని వెళ్ళి అట్ లాస్ట్కి మళ్ళీ డ్రెస్సే తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ డ్రెస్ కూడా అబ్బా సూపర్గా నచ్చింది అన్నట్టు తెచ్చుకోలేదు, జస్ట్ కాంప్రమైజ్ అయ్యి తెచ్చుకోవాల్సి వచ్చిందనమాట. ఎందుకు ఆ కేఎల్ఎంలో తీసుకున్నానో ఆల్రెడీ చెప్పాను కదా, కూపన్స్ వస్తాయి, కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది అన్న ఇంటెన్షన్ తోటి ఇంకా అక్కడైతే తీసుకోవాల్సి వచ్చింది. మీకు ఇలా ఎప్పుడన్నా జరిగిందా? నాకు తెలిసి ఒక్కసారైనా జరిగి ఉంటుంది. మనం ఏది అనుకొని వెళ్తామో అది మనకు దొరకదు. సో కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒకటి తెచ్చుకోవాల్సి వస్తుంది కదా. సో మీకు అట్లా జరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్ నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఏమేమి తీసుకున్నానో చూపించేస్తాను పదండి. సో ఈసారి షాపింగ్ వచ్చేసి కేఎల్ఎంకే వెళ్ళాను అనమాట. కేఎల్ఎంకే వెళ్ళలేదు, స్టార్టింగే అన్నీ తిరిగేసి వచ్చిన అనమాట. మాంగళ్య తిరిగేసి వచ్చిన, ఆర్ఎస్ బ్రదర్స్ తిరిగేసి వచ్చిన, అండ్ లాస్ట్కి కేఎల్ఎంలో అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మావి కూపన్స్ ఉండే అనమాట. మా లియా పాప బర్త్డే అప్పుడు షాపింగ్ చేశాను కదా, సో ఆ కూపన్స్ ఉండే. నాకు మ్యారేజ్ డే అప్పుడు గుర్తులేదనమాట. సో నార్మల్గా మేము కేఎల్ఎంకే ఎక్కువ వెళ్తుంటాం కానీ ఆ రోజు ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నట్టున్నాం, అంత ఐడియా వస్తలేదు. సో ఇప్పుడు గుర్తొచ్చింది, కూపన్స్ ఉన్నాయి కదా ఎందుకు వేస్ట్ చేయాలి, సో కేఎల్ఎంలోనే తీసుకుందాము అని చెప్పేసి అన్ని షాప్స్ తిరిగిన తర్వాత నాకేం దొరకకపోతే మళ్ళీ కేఎల్ఎంలోకి వచ్చి తీసుకోవాలి కదా అనేసి తీసుకున్నాను అనమాట. సో ఏమేమి తీసుకున్నాను అవన్నీ మీకు చూపించేస్తాను పదండి. ఫస్ట్ అయితే ఈ స్కార్ఫ్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ ఎక్కువ ఏం చేయలేదు కానీ జస్ట్ అట్లా వస్తుంటే కనిపించింది, బాగుంది కదా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. అయితే అన్ని షాపింగ్ మాల్స్ తిరిగినా నాకైతే టిష్యూ శారీ దొరకలేదండి నాకు కావాల్సింది. సో చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. సో ఇది కొంచెం టిష్యూ టైపే ఉంది అండ్ నెక్స్ట్ నాకు కావాల్సిన లావెండర్ కలర్లో దొరికింది అనేసి కొంచెం సాటిస్ఫై అయ్యి అయితే ఈ డ్రెస్ అయితే తీసుకే డిజైన్ అనేది వచ్చింది అనమాట. ఇంకా మిగతాదంతా ప్లెయిన్గానే వచ్చింది. అక్కడక్కడ చిన్న బూటీస్ లాగా చిన్నగా వర్క్ అయితే ఇచ్చినారు అనమాట పూసలతో. దుపట్టా నచ్చిందనమాట. 2 షేడ్స్లో వచ్చింది, ఇలా వచ్చింది, చాలా బాగుంది. నాకు దుపట్టా చూసే కొంచెం కలర్ చూసి కాంప్రమైజ్ అయి తీసుకున్నాను అనమాట బర్త్డే కోసం ఈ డ్రెస్. హాస్పిటల్కి వెళ్ళడానికి డ్రెస్సెస్ ఏమీ లేవు, అన్నీ టైట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఈ కుర్తీ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి సెట్, టాప్ వచ్చేసి ఇట్లా ఉంది,
అండ్ నెక్స్ట్ బాటమ్ వచ్చేసి ఇట్లా ప్లాజో పాయింట్, ఇవి రెండు ఒక సెట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సేమ్ ఇట్లనే కొంచెం పట్టు క్లాత్లో కొంచెం కాస్ట్ ఎక్కువ నాకు డ్రెస్ ఉందన్నమాట. సేమ్ కట్, సేమ్ ప్యాటర్న్, సేమ్ కలర్. అయినా నేను ఇది ఎందుకు తీసుకున్నానో నాకు అర్థం కాలేదండి. అంటే మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది అనమాట. అక్కడ ఉన్న కలరే, ఉన్న మోడలే సేమ్ ఎందుకు తీసుకున్నానో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. కాకపోతే అది కొంచెం పట్టు టైప్ లాగా ఉంటుంది. ఇదేంటంటే మెత్తగా మనం డైలీ యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. నాకు అక్కడ ఏమనిపించింది అంటే హాస్పిటల్కి వెళ్ళడానికి కంఫర్ట్గా ఉంది, సో పొట్టకి అంత ఇబ్బంది అనిపిస్తలేదు అన్నట్టు ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. కానీ నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు అసలు ఎందుకు తీసుకున్నానో నాకు అర్థమవుతలేదు అనమాట. అండ్ నెక్స్ట్ తెలియక తీసుకున్నానంటే అట్లా కాదు, ఆ రోజు నేను వేసుకొని వెళ్ళింది కూడా ఇదే డ్రెస్సే, సేమ్ డ్రెస్ వేసుకొని వెళ్ళి సేమ్ డ్రెస్ ఎవరైనా తెచ్చుకుంటారా చెప్పండి. సో నేనైతే తెచ్చుకున్నాను అనమాట. అంటే నా మైండ్ ఎంత డిస్టర్బ్ అయ్యిందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇగో ఇట్లా ఈమె వచ్చి ఊకి ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. నేను 10 సార్లు రీటేక్ చేయాల్సి వస్తుంది. గో అండ్ సిట్. సో తెలియక తెచ్చుకున్నానా అంటే కాదు, నేను ఆ రోజు వేసుకొని వెళ్ళింది కూడా సేమ్ డ్రెస్సేనమాట. సేమ్ డ్రెస్ వేసుకొని వెళ్ళి సేమ్ డ్రెస్ ఎవరైనా తెచ్చుకుంటారా అండి? సో నేనైతే తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది, అంత హెడేక్ వస్తుంది, ఏదో ఒకటి తీసుకోవాలి అన్నట్టు తీసేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ దానికి పాయింట్ వచ్చేసి ప్లాజో పాయింట్ అయితే వచ్చింది. సో ఇంతేనండి, ఇంకా ఏం షాపింగ్ చేయలేదు, ఓపిక లేదు. స్ట్రీట్ షాపింగ్ చేయాలని ఎంతో ఆశపడిపోతాయి నుంచి నేను వెళ్ళేది స్ట్రీట్ షాపింగ్ చేద్దామనేసి. కానీ స్ట్రీట్ షాపింగ్ చేసే అంత ఓపిక ఉంటలేదండి. మాల్స్ తిరిగేలోపే మొత్తం అయిపోతుంది. చాలా అసలు నీరసం అయిపోతున్నాను అనమాట. అస్సలు ఓపిక లేకుండే స్ట్రీట్ షాపింగ్ చేయాలని చాలా ఆశతోటి వెళ్తా, కానీ అస్సలు స్ట్రీట్ షాపింగ్ చేయలేకపోయినండి. అట్లీస్ట్ ఏమంటారు, ఇయర్ రింగ్స్ కొనుక్కుందామంటే కూడా నాకు ఓపిక లేదు. ఇంకెళ్ళిపోదాం పదా, నా పని అయిపోయింది అన్నట్టు అయిపోయింది అనమాట. ఎందుకు అంత చేత కాకుండా అయిపోతుందో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇంట్లో పని, వీడియోస్ ఇవన్నీ చేసుకునేసరికి నాకు బాగా ప్యాక్ అయిపోతుంది అనమాట. అస్సలు ఖాళీ అనేది ఉండలేదు, ఓపిక అనేది ఉండలేదు అనమాట. సో అయితే జరిగిందనమాట నా షాపింగ్ బ్లాగ్. సో మీకు ఎలా అనిపించింది? ఈ బ్లాగ్ నచ్చిందా? నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.